ఫిలిం న్యూస్ బులెటిన్ ప్రైమ్ షో. ప్రతిరోజు జరుగుతున్న ఫిలిం ప్రెస్ మీట్స్ తో పాటు సరికొత్త మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు రాబోతున్న మన ప్రైమ్ షో ఫస్ట్ ఎపిసోడ్ ను స్టార్ట్ చేసేద్దామా? తమిళ్లో సూపర్ హిట్ అయిన ఓ మై కడవులై చిత్రాన్ని తెలుగులో ఓరి దేవుడా పేరుతో రీమేక్ చేశారు. విశ్వక్సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించారు. దేవుడిగా ఓ ప్రత్యేక పాత్రలో విక్టరీ వెంకటేష్ నటించాడు. లేటెస్ట్ గా రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ నెల 21న విడుదల కాబోతోన్న ఓరి దేవుడా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ మీకోసం. నమస్తే రాజమండ్రి. ఓరి దేవుడా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. యువర్ జర్నీ ఈజ్ సో ఇన్స్పిరేషనల్. అంటే ఎంత పెద్ద వెయిట్తో మీరు ఇండస్ట్రీకి వచ్చిరో తెలుసు. ఆ వెయిట్ని ఓవర్కమ్ చేసి నౌ థ్యాంక్ యూ ఫర్ రిప్రజెంటింగ్ ఇండియన్ సినిమా. అంటే మజాక్ కాదు, అంత పెద్ద బ్యాగేజ్తో మెగాస్టార్కి కొడుకులాగా పుట్టి ఈరోజు 2 దేశాలు దాటేసి యూ గైజ్ ఆర్ యు ఆర్ ప్రజెంటింగ్ ఇండియన్ సినిమా. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ రాజమౌళి గారు, పీపుల్ అరౌండ్ యూ కీప్ టాకింగ్ అబౌట్ యువర్ డిసిప్లిన్ అండ్ డిగ్నిటీ. ఇఫ్ వన్ థింగ్ ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ యూ, ఐ ఆల్వేస్ నేను కొంచెం రామ్ చరణ్ గారిలో డిసిప్లిన్గా ఉండాలని ఆలోచిస్తుంటాను. నాకు కొంచెం అదొక్కటే తక్కువ. మేబీ ఐ టేక్ ఇట్ ఫ్రమ్ నౌ. ఇప్పుడు దగ్గర నుండి చూసినా కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ధ్యాస పెట్టి చూశాను కాబట్టి యువర్ ఆరా ఈజ్ ప్రైజ్లెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అన్న. నేను ఎందుకంటే లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే సిన్స్ మై ఫస్ట్ ఫిలిం నాని అన్న కేమ్ ఫర్ ఫలక్నామా దాస్ అండ్ నెక్స్ట్ వెంకటేష్ సార్ కేమ్ ఫర్ ట్రైలర్ లాంచ్. వెంకటేష్ గారిని అడగంగానే నాకు ఈ సినిమాలో దేవుడు రోల్ చేశారు. దెన్ అగైన్ ఇప్పుడు మీరు వచ్చారు, నేను లైఫ్లో మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో కమింగ్ టు ఫిలిం ఓరి దేవుడా, ఎక్కువ మాట్లాడను ఎందుకంటే సినిమాకి కంపల్సరీ మేము సక్సెస్ మీట్ పెట్టుకుంటాం. ఆ రోజు ఎక్కువ మాట్లాడదాం అనుకుంటున్నా. బట్ ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ దిస్ మ్యాన్ అశ్వథ్ మారిముత్తు. హీ హాజ్ రిటన్ వన్ అమేజింగ్ స్టోరీ. అంటే నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నా, హీ విల్ బికమ్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. Not only Ashwath, my music director Leon James will be one of the top music directors in India. Even my DOP Viddu, పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇదే స్పీచ్ మళ్ళీ మీరు ఒక 5-6 years తర్వాత చూడొచ్చు. మిథిలా పాల్కర్, I was so lucky to perform with her because I was a fan girl once upon a time for her, and it was so pleasure working with you, Mithila. And Asha Bhatt, people are already in love with you with one rain dance itself. మీరు సినిమా చూస్తే నేను అక్క అని ఎందుకన్నా అని ఫీల్ అవుతారు. అండ్ కాకా గారు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా హీరోయిన్ని చూసుకున్నట్టు చూసుకున్నారు. హీరోయిన్ని చూసుకున్నంత బాగా చూసుకున్నారు నన్ను కూడా. థ్యాంక్ యూ సో మచ్ కాకా గారు. అండ్ దిస్ షుడ్ బి బిగినింగ్ ఆఫ్ మెనీ ఫిల్మ్స్ అండ్ మెనీ థింగ్స్. అండ్ పీవీపీ సార్, నేను కొంచెం డౌట్లో ఉన్నప్పుడు కూడా నన్ను చాలా కూర్చోబెట్టి నీట్గా నచ్చ చెప్పి ఈ సినిమా చేపించినందుకు పీవీపీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ 21st కమ్ వాచ్ ద ఫిలిం. ఇట్స్ జస్ట్ నాట్ ఎ ఫ్యామిలీ ఫిలిం, ఫీల్ గుడ్ ఫిలిం, లవ్ స్టోరీ అని చెప్పాను. మనిషి అంటే చిన్న పెద్ద ముసలి ముతక అందరి హార్ట్ కదిలిచ్చే సినిమా, అందరిని ఎంటర్టైన్ చేసే సినిమా. డోంట్ మిస్ ద థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. దివాళీ 3 days ముందే వస్తుంది. ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్. రిపీట్ వాచ్ ఉంటుంది. విల్ ఆల్ మీట్ ఇన్ సక్సెస్ మీట్ అగైన్. అండ్ థ్యాంక్స్ టు స్వామి నాయుడు గారు, ఇంత తక్కువ టైంలో ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు శ్రేయస్ మీడియా. ఇంత తక్కువ టైంలో యూ హ్యావ్ అరేంజ్ సో మెనీ థింగ్స్. అండ్ నిజంగా నా షూటింగ్ పెట్టుకొని కూడా మళ్ళీ మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇంత పెద్ద సంఖ్యలో అతి తక్కువ సమయంలో ఇలా వచ్చినందుకు మీ అందరికీ పేరున థ్యాంక్ యూ. నాకు తెలుసు
మనం అంటే మన అభిమానులు లేకపోతే నేను కానీ నాన్నగారు కానీ సినిమాని ఎంత ప్రేమిస్తామో తెలుసు, ఒక మంచి సినిమాని ఎంత ఆదరిస్తామో తెలుసు. ఇక్కడ మీరు ఇలా రావడం వల్ల ఒక మంచి సినిమాని ఆదరించే గుణం ఉందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అది మా ఫ్యాన్స్ అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలా ఆర్గనైజ్ చేసిన సోమనాయుడు గారికి, బాబీ, మిగతా వాళ్ళందరికీ, శివచేరికి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ముందుగా ఈ ఆహ్వానం నాకు ఇచ్చిన వంశీకి, ఇది ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు, పిఆర్ఓగా చాలా బాగా చేశాడు, నాతో కూడా పనిచేశాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే పీవీపీ ప్రొడక్షన్స్కి ఎప్పుడు మంచి క్వాలిటీ సినిమాలు తీస్తారు, ఆయనకు కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. విశ్వక్ గురించి మాట్లాడేటప్పుడు నేను లాస్ట్లో మాట్లాడతాను. విశ్వక్ గురించి అశ్వత్ గారు, I've not seen your original, but I'm happy, I'm waiting for this. Your trailer is superb. It is engaging, it is funny, and you have the boss of comedy, which is our very own Venkatesh garu. ఆయన పెట్టుకున్నారు. ఆయన చిన్న రోల్ అయినా చాలా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. వెంకటేష్ అన్న, నేను మీకోసమైనా ఈ సినిమా చూస్తా. దాని తర్వాత థ్యాంక్ యూ. ఓకే 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 ఓకే. ఇంకోటి మన లియోన్ జేమ్స్ గారికి, ఐ లవ్ యువర్ మ్యూజిక్. అండ్ డిఓపి గారు, ఆల్ ద బెస్ట్. వెంకట్, ఆల్ ద బెస్ట్. వెంకట్ గారు, వెంకట్ ఏం వెంకట్, నువ్వు దాస్ని తిడుతున్నావు, అమ్మాయి దాస్ని కొడుతుంది. దాస్కి కోపం వస్తే ఏమవుతుందో నీకు తర్వాత చెప్తా. ఎనీవే, అండ్ ఎవరికి తెలీదు, మిథిలా పాల్కర్ టెలివిజన్ ఓటీటీ రాకముందు మీరందరూ గో అండ్ సీ దిస్ సిరీస్. నా వైఫ్ ఉపాసన అండ్ మీ ఆర్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆవిడ వరకు. మీ సినిమాలు తక్కువ, బట్ ఓటీటీలో లిటిల్ థింగ్స్ అని ఒక మంచి సిరీస్. ఈ అమ్మాయి ఓటీటీ సూపర్ స్టార్. వీ లవ్ యువర్ వర్క్. ఐవ్ సీన్. వెన్ ఇస్ ద నెక్స్ట్ సీజన్? వీఆర్ వెయిటింగ్. అండ్ ఆశా, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. సో ఆఖరికి విశ్వక్సేనుడి గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గల్లీ గల్లీలో ఈ పేరు తెలియనోళ్ళు లేరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్తో అందరి గుండెల్లో ఫలక్నామా నుంచి రాజమండ్రి వరకు, వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీ గల్లీలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకోటి, విశ్వక్సేన సినిమాల్లో హిట్ ఇంకో ఫలక్నామా దాస్, అది చూశాను. ఇతనికి సినిమా ఫ్యాన్స్ డెఫినెట్గా యూత్, రెబెల్, రేజింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఇతని పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్. పర్సనలీ సినిమాలో హీరో కన్నా బయట పర్సనాలిటీకి నేను విశ్వక్కి పెద్ద ఫ్యాన్. చాలామంది చెప్పిన మాట, ఇచ్చిన మాట మీద నిలబడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అలా నిలబడతాను అనే నాకు ఒక చిన్న పేరు ఉంది, ఇచ్చిన మాట మీద నిలబడతానని. మంచో తప్పు, ఒక మాట ఇస్తే దాస్ కూడా, విశ్వక్సేన్ కూడా నిలబడతాడనే ఒక క్యారెక్టర్ బయట అందరిలో బాగా పాకుతుంది. అది నేను కూడా అబ్జర్వ్ చేశాను. తప్పో ఒప్పో విశ్వక్సేన్ మాట ఇచ్చేస్తే నిలబడదాం. తప్పు అయితే ఏముంది, సారీ చెప్తాం. బట్ తన కోసం కొన్నిసార్లు తన నమ్మిన దానికోసం నిలబడ్డం, పక్కన వాళ్ళ కోసం నిలబడ్డం. ఏదైనా సహాయం కావాలన్నా, ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ విశ్వక్సేన్ దగ్గరికి వెళ్దాం అనే ఒక థాట్ రావడమే ఇస్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ యూ. ఇలాగే నువ్వు కంటిన్యూ చేయి. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్
అది రజనీకాంత్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చిరంజీవి గారు కానీ, వీళ్ళందరూ సినిమాలు హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి. బట్ ఎల్లకాలం ఎల్లప్పుడూ ఒక సూపర్ స్టార్గా ఉండాలంటే పర్సనల్గా నీ పర్సనాలిటీ నీవు అక్కడ తీసుకెళ్తుంది. అది నీకు నిండుగా ఉంది. సో ఈ సినిమా 21 అక్టోబర్ సినిమా థియేటర్స్లో వస్తుంది. మీరందరూ చూడండి. ఈ సినిమా వల్ల దివాళీ ఫెస్టివలే బాగుంటుందా, లేకపోతే దివాళీ ఫెస్టివల్కి ఈ సినిమా బాగుంటుందా నాకు తెలియదు, కానీ మీ అందరి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలి. నేనైతే ఖచ్చితంగా చూస్తాను. మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఒక మంచి కామెడీ, ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా. దానికన్నా ఒక ఫెస్టివల్ టైంకి ఏం కావాలి? ఐఎమ్ రియలీ వెయిటింగ్. ఐ విష్ ద టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీ అందరికీ పూజలు. థ్యాంక్ యూ. అండ్ ఆఖరికి రాజమండ్రికి నేను ఎప్పుడు వచ్చినా ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుందా, లేకపోతే ఇక్కడ ఉన్నానని పెడుతున్నారా? రంగస్థలం షూటింగ్ జరిగినప్పుడు ఉప్పెన ఫంక్షన్ జరిగింది. ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదే రాజమండ్రిలో మళ్ళీ ఈ సినిమా కోసం వచ్చాను. ఇది కూడా అంత బాగా కలెక్ట్ చేయాలి, బాగా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు ఫర్ gracing the event. October 21st నుంచి థియేటర్స్లో ఓరి దేవుడా ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తోంది. ఏ పాత్రతో అయినా ఒదిగిపోగల నటులు కొందరే ఉంటారు. ఇతర భాషల్లో లాగా తెలుగులో అలాంటి వారు తక్కువగా ఉన్నారు. ఉన్నా ఎక్కువ అవకాశాలు పొందలేకపోతున్నారు. అయితే ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు మంచి పాత్రలు వస్తే చేస్తున్నాడు సత్యదేవ్. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్గా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్లో నెగటివ్ రోల్ చేసి మంచి ప్రశంసలు అందుకున్నాడు. అయితే సత్యదేవ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా పొగిడారు. మరి ఈ వీడియోలో ఆయన సత్యదేవ్ గురించి ఏమన్నాడో మీరే చూడండి. సత్యదేవ్ చాలా ఆప్షన్స్ మారేటప్పుడు సత్యదేవ్ అని పర్టికులర్గా సార్ వచ్చి ఇప్పుడు తెలుగులో ఉన్న 2-3 ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. అప్పుడు సత్యదేవ్ గురించి ఒక టాపిక్ వచ్చింది. ఈ క్యారెక్టర్ కానీ కాదు, కానీ సత్యదేవ్ గురించి ఆయన చాలా హైగా నువ్వు వెయిట్ అండ్ సీ రాజా, అతను ఏం అవుతాడో చూడు అని అంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే, ఈవెన్ ఐ హ్యావ్ సీన్ నాట్ ద ఫుల్ ఫిల్మ్ బట్ కొన్ని సీన్స్ అని చూస్తున్నాను. ఈవెన్ ఐ లైక్ హిమ్. బట్ చిరంజీవి గారు అంటే ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. ఆయన ఎక్స్పీరియన్స్కి, ఆయన విషన్కి ఆయన అంత చెప్తుంటే నేను సార్ మీరు ఇంత చెప్తుంటే మనం ఈ విలన్ క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా సార్ అని నేను అన్నాను అన్నమాట. కాన్ఫిడెన్స్తో అన్నాను. ఇప్పుడు ఎక్స్పోజ్ చేయాల్సిన టైం అని అనుకుంటున్నాను ఏంటంటే, బట్ బయట నుంచి చాలా చిరంజీవి గారు ఇప్పుడు సత్యదేవ్ అనేది పర్ఫార్మరా లేదా అని కాదు, చిరంజీవి గారి ముందు ఆనుతాడా అనేది ఒక క్వశ్చన్. బయట మీలాంటి వాళ్ళు చెప్పి కొన్నాళ్ళు ఏంటంటే నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. అది నిజమే, నేను కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా కొంచెం అది హోల్డ్లో పెట్టి ఇది నేను వచ్చి వేరే ట్రై చేస్తుంటే, కానీ మొదటి రోజు నేను నెగటివ్ క్యారెక్టర్ చెప్పినట్టే మంచి ఐడియా రాజా అని చెప్పిన చిరంజీవి గారు అక్కడి నుంచి వెనక్కే రాలేదన్నమాట. అది ఆయన రియలీ హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. సీరియస్లీ ఆయన మొదటి రోజు అయితే రాజా నువ్వు రియల్ వీ కెన్ గివ్ హిమ్ దట్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ అని అన్నారు. దాని తర్వాత హోల్ టీమ్ జర్క్ అయ్యాం. హోల్ టీమ్ అంటే నేను ఫస్ట్ కాన్ఫిడెంట్గా వచ్చినా కూడా మిగతా బయట ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి డౌట్ అయ్యి అలా యాడ్ అయిందనమాట. వద్దు ఆనడు, మీకు ఏమనుకుంటున్నారు చిరంజీవి గారు అంటే ఏంటి, ఆయన ముందు వెళ్ళంటే ఎలా ఉండాలి తెలుసా అని అన్నప్పుడు నాకు ఫుల్ డౌట్ అయిపోయి నేను కన్ఫ్యూజ్ అయిపోయా. కానీ చిరంజీవి గారు మొత్తం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా అలా ఉన్నారు. తర్వాత నేను థింక్ చేశాను ఒకటే విషయం, మలయాళం నుంచి క్యారెక్టర్ మార్చాం. ఏంటంటే ఇప్పుడు ఒక సీట్ పవర్ గేమ్ అనేది డైరెక్ట్గా మలయాళంలో బిజినెస్ మ్యాన్గా ఉంటుంది. ఇప్పుడు పవర్ గేమ్కి చైర్లో కూర్చోవాలి అని అనుకున్న, ఒక కసితో కూర్చోవాలి అనుకున్న ఒక మనిషి కావాలి కదా అని అనుకున్నప్పుడు న్యాచురల్లీ ఒక నార్త్ ఇండియన్ కంటే రీజనల్గా ఇక్కడ పుట్టి పెరిగిన వాడు కావాలి కదా, తెలుగు మాట్లాడే ఒక మనిషి కావాలి కదా ఒకటి. రెండోది ఈ లుక్ సచ్ అ వండర్ఫుల్ యాక్టర్. ఇలాంటి యాక్టర్ మన చేతిలో పడితే ఇంకా మనం ఎలా చేసుకోవచ్చు అన్న ఒక దీంతో వి వెంట్ ఫార్వర్డ్ అనమాట. ఇంకా చిరంజీవి గారు ఇంకా కూడా డైరెక్ట్గా చెప్పాలంటే రాజా తను బాగా చేస్తాడు,
నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టు, కన్ఫర్మ్ చేయి అని ఒక ఆర్డర్లా చెప్పారు. మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా జిన్నా. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో సూర్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రోమోస్తో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న జిన్నా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ను ఇప్పుడు చూద్దాం. నేను వరబయా సిల్క చీర కట్టుకుంటేనా, వరబయా సిల్క చీర కట్టుకుంటేనా, వరబయా ఓ నాయనా నూరాలేదని నేను వరబయా సిల్కేసి చింపుకుంటేనా, వరబయా సిల్కేసి చింపుకుంటేనా, వరబయా ఓ నాయనా నువ్వు వస్తావని నేను వరబయా పక్క పాపిటెత్తుకుంటేనా, ఓ రబయా పక్క పాపిటెత్తుకుంటేనా, ఓ రబయా ఓ నాయనా నువ్వు రాలేదని నేను ఓ రబయా చిక్ర బక్ర చేసుకుంటేనా, ఓ రబయా చిక్ర బక్ర చేసుకుంటేనా, ఓ రబయా ఓ నాయనా నువ్వు వస్తావని నేను ఓ రబయా మల్లె పూలు పెట్టుకుంటేనా, ఓ రబయా మల్లె పూలు పెట్టుకుంటేనా, ఓ రబయా ఓ నాయనా నువ్వు రాలేదని నేను ఓ రబయా చిక్ర బక్ర చేసుకుంటేనా, ఓ రబయా చిక్ర బక్ర చేసుకుంటేనా, ఓ రబయా ఓ నాయనా నువ్వు వస్తావని నేను ఓ రబయా చేరు మిఠాయి తెచ్చుకుంటేనా, ఓ రబయా చేరు మిఠాయి తెచ్చుకుంటేనా, ఓ రబయా ఓ నాయనా నువ్వు రాలేదని నేను ఓ రబయా పిల్లలకి పెట్టుకుంటేనా, ఓ రబయా పిల్లలకి పెట్టుకుంటేనా, ఓ రబయా ఓ నాయనా నువ్వు వస్తావని నేను ఓ రబయా చిలుక చీర కట్టుకుంటేనా, ఓ రబయా చిలుక చీర కట్టుకుంటేనా, ఓ రబయా ఓ నాయనా నువ్వు రాలేదని నేను ఓ రబయా చిలికేసి చింపుకుంటేనా, ఓ రబయా చిలికేసి చింపుకుంటేనా, ఓ రబయా విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇంత ప్రేమతో వచ్చారు. ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జిన్నాకి మెయిన్గా నేను కోనా వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, బ్రదర్ కోనాకి. దాని తర్వాత నేను చోటగే నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎన్నో సంవత్సరాలుగా చోటా గారితో పనిచేయాలనుకున్నా, కానీ ఇప్పుడు కుదిరింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. నాన్నగారు స్టేజ్ పైన ఉన్నప్పుడు నేను మాట్లాడలేను, చాలా ఇంటర్వ్యూస్ మాట్లాడతా బ్రదర్. అనూప్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ మూవీ నాకు ఎప్పుడు నా మనసుకి చాలా క్లోజ్గా ఉంటుంది, ఎందుకంటే అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చావు నా కెరియర్లోనే, బెస్ట్ మ్యూజిక్. అండ్ ఆర్యానా, వివియానా నాకు యూనో నా హార్ట్ బీట్స్ వాళ్ళు ఫస్ట్ టైం పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా మిత్రుడు, నా బ్రదర్ ప్రేమ్ రక్షిత్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన షూటింగ్ నుండి రాలేకపోయాడు. ప్రేమ్ రక్షిత్ ఈ సినిమాకి కాన్సెప్ట్ అండ్ విజువలైజేషన్ ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రామకృష్ణ దగ్గర నుంచి ఫర్ ఎవ్రీబడి, దివి థ్యాంక్ యూ. యూనో ఇట్ వాజ్ నీది చాలా ఇంపార్టెంట్ రోల్ మూవీలో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. థ్యాంక్ యూ. అడిగిన వెంటనే మీరు యాక్సెప్ట్ చేసిన దానికి. ప్రసాద్ దగ్గర నుంచి, చోటకే ప్రసాద్ మన కంపెనీలోనే ఆయన యావిడ్ అసిస్టెంట్గా ఉంటూ ఈరోజు మీరు నాకు ఎడిటర్గా ఉన్నారు. ఇన్స్పిరేషన్ ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేదు, మీ టాలెంటే ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈశ్వరెడ్డి గారికి ఆ సాంగ్ ఇచ్చిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. నాగేష్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. చంద్ర, నువ్వే మార్కులు కొట్టేసావు సినిమాలో. నువ్వు ఇంకో యారగెంట్ యాక్టర్ వెనిల్ కిషోర్. అండ్ సూర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సూర్య. మీరందరూ అక్టోబర్ 21న రిలీజ్ అవుతుంది. మీరందరూ సినిమాని చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లవ్లీ.
సో ఎస్ మంచు ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి పేరు సంపాదించుకున్న విష్ణు గారు, చిన్నగా మీరు అంటే ఆ సినిమాని ఆ రేంజ్లో తీసుకొని రావడానికి మీరు పడ్డ కష్టం కనిపించింది. అండ్ దాన్ని ఇష్టంగా స్వీకరించి పోరడంత మంచి ఫలితాన్ని ప్రేక్షకుల నుంచి మీరు పొందుతారని ఆశిస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. వన్ మోర్ థింగ్, నేను స్పెషల్ థ్యాంక్స్ భాను నందు రైటర్స్కి. నేను మాట్లాడిన చిత్తూరు యాస మీదే, థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ స్పెషల్ థ్యాంక్స్ టు ఆలీ గారు హియర్. ఎందుకంటే నా కోసం వచ్చి నాకు యాంకరింగ్ చేయాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే అఫ్కోర్స్ ఆయన మా ఫ్యామిలీయే, కానీ బిజీ షూటింగ్ అయిపోయి వస్తాను, ఎప్పుడూ కాదనలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. వరుసకి మీరు బాబాయ్ అవుతారు నాకు, కానీ అంకిల్ అని పిలవాల్సి వస్తుంది మిమ్మల్ని. నేను పుట్టక ముందు నుంచి నాన్నగారితో మీరు యాక్ట్ చేస్తూనే ఉన్నారు, ఇంకా మీరు బాబాయ్ కాక అవరామ్కి తాత అవుతారు మీరు, తెలుసా మీకు? థ్యాంక్ యూ. రైట్, అందరి మనసులో ఒక ప్రశ్న ఉంది. మోహన్ బాబు గారు ఉంటే వేదిక మీద మీరు ఎందుకు మాట్లాడలేరు అన్న ఒక ప్రశ్న ఉంది. దానికి మీరు సమాధానం చెప్పాల్సిందే ఇప్పుడు. అది మా పక్కనున్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన ముందుంటే సౌండ్ ఎక్కువ రాదని. ఆయన అందుకే పక్కగా చైర్ వేసుకొని కూర్చున్నారు, ఆయన ముందుకి రాకుండా. అండ్ మోహన్ బాబు గారిలో మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి? కొన్ని క్వశ్చన్స్ అనమాట మీకోసం, ఇప్పుడు మేము అప్పటికప్పుడు వండాము. అండ్ ఏంటి ఆయన నుంచి డెఫినెట్గా ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా ఒకటైతే? ప్రతిదీ మా నాన్న దగ్గర నుంచి నాకు ప్రతిదీ ఇన్స్పిరేషన్. ఓకే, మరి అక్కడ కోపం తప్ప. మీకు కోపం వస్తుందా మోహన్ బాబు గారు? అదే కదా, అలా ఎలా అసలు? ఓకే, సో అక్కడంత శాంతమూర్తి కనిపిస్తూ ఉన్నారు మీ మదర్, ఆవిడ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్. డెఫినెట్గా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మనకి ఏదో ఒక పనిలో చెప్తూనే ఉంటారు, నేర్పిస్తూనే ఉంటారు. అండ్ అక్కడి నుంచి మా అమ్మ దగ్గర ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎలా చేయాలో మా అమ్మని చూసి నేర్చుకోవచ్చు. ఈ విషయం తెలియదే ఎవరికి, ఇవాళే తెలిసింది కొత్తగా. అండ్ ఆ పక్కనే బ్లాక్ డ్రెస్లో కనిపిస్తున్నారు చాలా అందంగా, మిమ్మల్ని పడేశారు. ఆవిడ దగ్గర నుంచి అంటే చూపులతో మనుషుల్ని ఎలాగ బెదిరించి కంట్రోల్ చేయాలో ఆవిడ దగ్గర నేర్చుకోవచ్చు. అంటే ఒక్క చూపు చాలంటారా అక్కడ నుంచి? చూడడానికి 5 feet ఉంటారు కానీ మొత్తం కళ్ళు సైకిల్తో మొత్తం అంతా కంట్రోల్ చేస్తుంది. మా ప్రెసిడెంట్ని ఆ కంటి చూపుతోనే మీరు ఇలా కంట్రోల్ చేస్తూ ఉన్నారా? మామూలుగా లేదు అండి. అంటే ఆర్యానా వివ్యానా హార్ట్ బీట్ అని చెప్పారు, ఇంకో ఇద్దరు ఉన్నారు ఆడుతున్నారు, వాళ్ళు కూడా అడుగుతారు మేమేంటి అని, వాళ్ళకేం చెప్తారు మీరు? వాళ్ళందరూ ఎవ్రీబడి మై హార్ట్ బీట్స్. లవ్లీ. సినిమా తెరకెక్కించి చూడు, ప్రమోషన్ చేసి చూడు అనే సామెత ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. రిలీజ్కు ముందే ఆడియన్స్లో అంచనాలు పెంచాలంటే అందరికీ తెలిసేలా ప్రమోషన్స్ చేయాలి. అందుకోసం ఒక్కొక్కరు ఒక్కో రూట్లో వెళ్తుంటారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూవీకి సంబంధించి కూడా సరికొత్త ఐడియాస్తో ప్రమోషన్స్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఓ ఫన్ రిహార్సల్స్తో ఆడియన్స్ను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది టీం. ఆ విశేషాలేంటో చూసేద్దామా? స్టెప్స్ కంపోజ్ చేశాను మాస్టర్, కొంచెం కష్టమైనా పర్లేదు, నెక్స్ట్ లెవెల్ ఉండాలి సాంగ్ మాత్రం. సంతోష్ ఎలా ఉంది మాస్టర్? బాగానే ఉంది మాస్టర్, కొంచెం టఫ్గా అయినా చేద్దాం మాస్టర్, లైక్ చిన్న ఫ్లోర్ మూమెంటో ఎయిర్ మూమెంటో అలాంటిది అన్నా కొంచెం. ఈ సాంగ్కి ఇది కరెక్ట్, చాలా బాగుంటుంది, నువ్వు ఒకసారి ట్రై చేయండి. బాగుంటుంది అంటే చిన్న బాగుంటుంది. కొంచెం పక్క జరుగుమా? ఓకే మాస్టర్, 1 feet డిస్టెన్స్. ఓకే, మ్యూజిక్ 1 2 సంతోష్ అదిగా 1 కట్ 1 2. ఈజీ స్టెప్ కదరా, చేసేస్తా మాస్టర్. 1 2 ఫ్లోరు ఎందుకు ఇంతకుముందు సరిగ్గా చేయండి. ఇప్పుడు మాస్టర్ నాకు ఎందుకు ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ మాస్టర్.
అంటే ఇక్కడ చిన్న అట్మాస్ఫియర్ మూడ్ కొంచెం ఫీల్ రావట్లేదు నాకు. లేదు సంతోష్, ఒకసారి ట్రై చేద్దాం, వచ్చేస్తుంది. డైరెక్ట్ సెట్లో చేద్దాం, లొకేషన్ సింపుల్ స్టెప్స్, జస్ట్ కొంచెం విల్ డూ ఇట్. సంతోష్ మాస్టర్, విల్ డూ ఇట్ మాస్టర్. సంతోష్, విల్ డూ ఇట్ మాస్టర్. Like, share and subscribe. Second single Leonte Nabaya on the 17th October. Please do watch. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా అనుకోని ప్రయాణం. నరసింహరాజు, ధన్రాజ్, ప్రేమ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వెంకటేష్ పెదిరెడ్ల దర్శకుడు. నిర్మాతగానే కాక కథను కూడా అందించారు డాక్టర్ జగన్మోహన్ డివై. వైవిధ్యమైన కాన్సెప్ట్తో వస్తున్న ఈ మధ్య విడుదల చేసిన టీజర్ చూస్తే తెలిసిందే. లేటెస్ట్గా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. ఆ ఈవెంట్ డీటెయిల్స్ మీకోసం. ఏ కథను ఏ కంచి చర్చాలో పైవాడు ఏనాడు రాసేసి ఉంటాడురా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిరా. ఎంత అర్థం ఉందో అటువంటి పాటలు అద్భుతంగా చేశారు శివగారు. దీనికి మా రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమాయే లేదు. ఈ కథ వారు రాసుకుని డైరెక్టర్ గారు వారు కలిసి ఇది రాజేంద్ర ప్రసాద్ గారు అయితే చేద్దాం లేకపోతే వద్దు అనుకున్నారు. వాళ్ళు చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. వెళితే రాజేంద్ర ప్రసాద్ గారు మా హీరో గారు విని దాన్ని ఓకే చేసి, ఎందుకంటే వెరైటీ ఫిలిమ్స్ అన్నీ చేయటంలో ఆయనే సాటి. సో ఆయన ఒప్పుకోవటం, తదితర క్యారెక్టర్లు అందరికీ అన్నీ కూడా వారు చక్కగా విని ఎవరెవరిని పెట్టాలో కూడా అన్నీ విని, ఎందుకంటే ఈ సినిమా బాగా రావాలి అనే తాపత్రయంతో వారు షూటింగ్లో కూడా మా అందరికీ అడ్వైజులు ఇచ్చి చాలా చక్కగా నటింపజేసి చాలా చక్కగా ఆఖరి వరకు కూడా ఫిలిం కంప్లీట్ అయ్యే వరకు వారు తప్పకుండా కూడా ఉంటూ ఎంతో ఇష్టపడినటువంటి కథ. వారు ప్రెస్ మీట్లో చెప్పారు, నేను మిగిలిన కథలు విన్నప్పుడు స్టన్ అయ్యాను, ఇది వింటే ఫ్రీజ్ అయ్యాను అని చెప్పారు. సో అంత లైక్ చేసినటువంటి కథ అనమాట. దానికి నేను ఒక్క మాటలో మీకు చెప్పేటాను. ఇందాక మా ట్యూన్ ఏ విధంగా అయితే కట్టారో అదేవిధంగా ఈ మంచి సినిమాను అందరూ చూసి బాగుంది బాగుంది అంటారురా. నటకేటి రాజేంద్ర ప్రసాద్ నటనకు జేజేలు కొడతారురా. అంతే. అందుకని తప్పకుండా ఇది చాలా మంచి పిక్చర్ అవుతుంది. మంచి సీరియల్స్లోని మంచి పిక్చర్స్లోనే నాకు అవకాశాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. సో దీంట్లో నాకు అవకాశం వచ్చింది అంటే మంచి సక్సెస్ఫుల్ అవుతుందని అదొక సెంటిమెంట్ నాకు. సో తప్పకుండా ఇది అందరూ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది అనుకోని ప్రయాణం అంటే ఏదో సీరియస్ సబ్జెక్ట్ కాదండి. వారు ఇదివరకు చెప్పారు మా హీరో గారు, కష్టాలన్నీ నావి నవ్వులన్నీ మీవి అని. ఇందులో నా క్యారెక్టరు నేను అనుకోవటం డాక్టర్ గారు డైరెక్టర్ గారు ఏ విధంగా సృష్టించారో కానీ ఇంతవరకు ఇంత లెంగ్తీ క్యారెక్టర్ ఎవడు సృష్టించలేదు, ఎవడు యాక్ట్ చేయడు, చేయటానికి సాహసించరు. మళ్ళీ నాకే రాదేమో అంత క్యారెక్టర్. అది ఎలా ఉంటుంది అనేది ఏమిటి అనేది మీ అందరూ చూస్తే అర్థమవుతుంది. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా కామెడీతో వెళుతూ మంచి సెంటిమెంట్ ఉంది కాబట్టి మీ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తుంటే 60 సీన్లు ఉన్నాయంటే 59 సీన్ల వరకు నేను నవ్వుకుంటూనే ఉన్నాను. సో ఒక ఆడియన్గా నేను నవ్వుకుంటూ ఉన్నాను కాబట్టి అదే ఫీలింగ్ మీ అందరికీ వస్తుంది. మీరు కూడా నవ్వుకుంటారు. చక్కటి చిత్రం అని మీరందరూ చెప్తారు. సో ఈ 28వ తారీఖున రిలీజ్ అవుతుంది. మీ అందరూ చూసి మా అందరినీ ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత ఆశ్చర్యం అంటే గత 45 సంవత్సరాలుగా నటుడిగా ఇంకా మీ ముందు ఉండడానికి కారణమైనటువంటి, నన్ను ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నటువంటి నా పత్రిక, ఇవాళ సోషల్ మీడియా వరకు కూడా అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ,
ఈవేళ చాలా రోజుల తర్వాత చాలా టెన్షన్గా ఉన్నాను నేను. అంటే నేను టెన్షన్గా ఉన్నానంటే మీరు నమ్మరు, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే టెన్షన్ అనేది మనం మహా టెన్షన్ ఉన్నప్పుడే చూడలేదు. ఇప్పుడు టెన్షన్ మనకేం వస్తుంది లేదు. అయినా ఫస్ట్ టైం ప్రొఫెషన్ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను, ఇంత అద్భుతంగా నటించి నచ్చినటువంటి ఈ కథ ఎలా ఆడుతుందో అనే టెన్షన్ ఉంది నాకు. ఎందుకో తెలుసా, నేను కొన్ని ఆ నలుగురు సినిమా రిలీజ్ అయినప్పుడు కొంత టెన్షన్ అనుభవించాను నేను. కానీ ఎక్కడైతే తీసేశారో అదే థియేటర్లో వేసి 100 రోజుల అట్టం చూశాను నేను ఆ నలుగురు సినిమా. ఎందుకంటే ఒక ట్రైలర్ చూస్తేనో లేకపోతే ఒక విధమైన కథ అనుకుంటేనో మనకి మెంటల్గా ప్రిపేర్ అయిపోతాం. ఒక ప్రభు అని జర్నలిస్ట్ ఉన్నాడు, ఏంటనే ఆ నలుగురు పోస్టర్ చూసి వచ్చాయి, ఏంటనే మరి ఇలా ఉంచున్నావు ఏదో సీరియస్గా, మేము నువ్వేదో నవ్విస్తామని వస్తే మరి పిచ్చోడా సినిమా చూసావా అని అంటే అంత సీరియస్గా సినిమా చూసావా చూడలేదన్నయ్య, నువ్వు ఎప్పుడన్నా చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటావు నువ్వు ఎప్పుడన్నా చూసుకున్నావా అని అడిగాను. ఎందుకు నవ్వారు వీళ్ళు, అదే ఉంది ఆ సినిమాలో. నవ్వి 100 రోజుల వరకు చూశారు ఆ సినిమాని. అదేవిధంగా అనుకోని ప్రయాణం సత్యంగా ఒక వలస కూలీల మీద కథతో స్టార్ట్ అయ్యి ఎవరు ట్రై చేయలేదండి ఇంతవరకు. ఫస్ట్ టైం డాక్టరు ఇంతున్నాడు, సారీ అంటే డాక్టర్ చాలా హైట్ అండి, బిజియెస్ట్ డాక్టర్ ఇన్ అనంతపురం అండి, చాలా సక్సెస్ఫుల్ డాక్టరు, ఇలా కథ రాసేసి మా మీద పాడేశాడండి. నేను కథ విని షాక్. పాపం వెంకటేష్ కష్టపడి చెప్పాడు నాకు. అంటే ఇది ఈయన పొరపాటును కూడా ఈయన చేయడు అనే రేంజ్లో చెప్పాడు నాకు. అయినా థ్రిల్ అయిపోయాను నేను. ఒక వలస కూలీలు, మీరు చాలా కథలు ఈ కరోనా టైంలో మీరు అనేక రకాలైనటువంటి కథలు వినుంటారు, చూసుంటారు, న్యూస్లో చూసుంటారు, లేకపోతే ఇండియా అంతా మిగతా దేశాల గురించి మనకు వదిలేయండి, మన ఇండియాలో అనేక రకాల ఇన్సిడెంట్స్ మీరు వినుంటారు. అనేక రకాలుగా మన సోదరులు, మన యాక్టరు, మన అతని పేరేంటి సోను సూద్ లాంటి ఒక అద్భుతమైనటువంటి హ్యూమన్ టచెస్తో అందరికీ హెల్ప్ చేసిన ఇలాంటి అనేక రకాల కథలు మీరు విన్నారు. కానీ మోస్ట్ థ్రిల్లింగ్గా ఒక ఇద్దరు ఏమండి దూరదేశం, ఇప్పుడు ఈ కథ ఏమో ఒరిస్సాలో జరుగుతుంది. ఒరిస్సాలో వెళ్ళి మనం పనిచేసే మన వలస కూలీలు అదేం సిస్టమో నాకు తెలియదండి. మన వాళ్ళు ఒరిస్సాలో వెళ్ళి పనిచేస్తారు, మన వాళ్ళు గుజరాత్లో వెళ్ళి పనిచేస్తారు, మన వాళ్ళు మహారాష్ట్రలో వెళ్ళి పనిచేస్తారు, మహారాష్ట్ర వాడు బీహార్ వాడు వచ్చి మన దగ్గర పనిచేస్తారు. ఏంటంటే ఒకవేళ సొంత ప్లేస్లో చేయలేరేమో అలాంటి పనులు, అందువల్ల ఏమన్నా ఈ వలస కూలీలు మార్పు జరుగుతుందేమో నాకు తెలియదు. ఈ కథ మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక ఫ్యామిలీ పనిచేస్తున్నాయి. నేను కానీ మా నరసింహరాజు గారు కానీ ఇలాంటి వాళ్ళం ఒరిస్సాలో పనిచేస్తున్నాం. ఎక్కడ పనిచేస్తున్నాం? మా నాగరాజు గారే చూసారుగా, నాగరాజు గారు, మా నాగరాజు గారి అండర్లో మేము కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాం. కరోనా వచ్చిన తర్వాత అసలు మోస్ట్ థ్రిల్లింగ్ ఏంటి, ఎవడగడ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఎవడ రోడ్డు మీద కనపడకూడదు, కనపడితే ఎవరన్నా కొట్టేస్తారు, చంపేస్తారు. ఈ రేంజ్లో ఉన్న పరిస్థితుల్లో రచయిత గొప్పతనం. అలాంటి పరిస్థితుల్లో అనుకోని రకంగా అనుకోకుండా ప్రాణం లాంటి ఇద్దరు స్నేహితులు, ఇవాళ ట్రైలర్ ఓపెన్ చేశారు చూడండి, ఇద్దరు స్నేహితులు, అలాంటి ప్రాణానికి ప్రాణమైన ఇద్దరు స్నేహితులు సడన్గా వెళ్ళిపోవాల్సి వస్తే, సడన్గా వాళ్ళకున్న అలవాటు ప్రకారం సడన్గా చచ్చిపోతే నమ్ముతారండి మీరు? ఒకడు చచ్చిపోయాడండి, ఒకడు లేడు. ఒకడు చచ్చిపోయాడు, ఒకడు ఉన్నాడు. ఏం చేయాలి? వాడు పరమ సెంటిమెంటల్ ఫుల్, వీడికి సెంటిమెంట్ లేదు. ఎందుకనంటే ఎవరైనా ఆయన నా మాటినరా,
ముదిరిపోతున్నావు. నేను ముదిరిపోతున్నానట. ఐఎమ్ యంగ్ గై, నేను ముదిరిపోతున్నావు, దయచేసి పెళ్లి చేసుకోవాలని ఉంటాడు. పెళ్ళి నువ్వు చేస్తుంది ఏంటి? అరగంటకు ఒకసారి పోతుంది మీ ఆవిడది, కూతురు అంటాడు, మనవాడు అంటే చూస్తుంది ఎవడ కాలహని గోళ నాకు వద్దు అని అసలు పెళ్ళే చేసుకొని వీడు ఇలాంటి గమ్మత్తు. మొత్తం సినిమా చెప్పేస్తున్నాను నేను, సారీ అమ్మ చెప్పను. అసలు ఇలాంటి పరిస్థితుల్లో చచ్చిపోయాడు, ఏం చేయాలి? అలాంటిది నేను ఎక్కువ చెప్పను వెంకటేష్, సారీ ఇంతవరకు. అలాంటిది ఆ ప్రాణానికి ప్రాణమైన ఆ స్నేహితుడి ఫ్యామిలీ ఇతని కోసం ఎంత అటాచ్మెంట్తో ఎదురు చూస్తారని తెలిసి ఆ ఒరిస్సా నుంచి ఈ రాజమండ్రి వరకు ఒంటరిగా ఒక్కండి, ఏడుపు వచ్చేస్తుంది నాకు, ఒక్కండి కరోనాలో ఎలా తీసుకొచ్చాను. ఈ సైలెన్సే ఆ కథ గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్, చప్పట్లు కొట్టండి. అంత కానీ పొరపాటును అదే నాన్నలు చెప్పాను నేను, చచ్చిపోయాక ఎలా ఉన్నావు చూసుకున్నావు అన్నట్టు, పొరపాటును కూడా ఇందులో ఏమి చేశారు. సారీ, అసలు మీకు అల్లరల్ల గోల గోల చేయకపోతే నా పేరు రాజేంద్ర ప్రసాద్ మార్చేసి వినబెట్టుకుంటాను. గోలంటే మామూలు గోల చేయలేదు, బ్రహ్మాండమైన గోల చేసాం. నిజంగా ఈ సినిమా వర్క్ చేయటం నిజంగానే చాలా టిపికల్గా కొన్ని సిచ్యుయేషన్స్లో ఎలా చేస్తే బయటపడతామో తెలియనంత టిపికల్ సిచ్యుయేషన్లో కూడా కృష్ణ ఒకసారి విరుక్కోవాల్సి వచ్చింది. అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా నాకు కొన్ని సినిమాలు నేను పనిచేసింది నా అంత రాయల్గా ఎవడో పనిచేసి ఉండవు. ఒక గజేంద్రుడు ఒక మాయిలుడు పనిచేసారు. ఇవాళకి కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరికన్నా సినిమా చూడాలి అంటే ఆ సినిమాలే పనికొస్తున్నాయి అన్నా కూడా ఆ సినిమాని నేను ఒక్కరోజు కూడా నేను దేని గురించి ఆలోచించిన అవకాశం లేదు. బికాజ్ ఆఫ్ అచ్చన్న అంటే మా దగ్గర రాదు అసలు ఏది మాట్లాడు. నా రాయల్ని వెళ్తాను చూడు, హీరో షూటింగా ఏంటి అంటాం, వీలైతే పక్కన ఉన్న బ్రహ్మాండం దంతం లేకపోతే కోటగాండ దంతం సరిపోయింది తప్పితే నాకు ఇంకొకటి తెలియదు. అలా చేశాడు మణి. థ్యాంక్ యూ వెరీ మచ్ మణి, అంత కంఫర్ట్ నాకు ఇచ్చారు. అట్లా కెమెరామెన్ మళ్ళీ కానీ మ్యూజిక్ ఆయన వచ్చి సార్ ఇది వినండి సార్, ఇది బాగుందా మీకు సార్ నాకెందుకు సార్, డైరెక్టర్ గారికి చెప్పండి సార్, డైరెక్టర్ గారే చెప్పారు సార్ మీకు వినిపించమని, ఒకసారి వినండి సార్ విని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్స్ కానీ అట్లా అందరు ఒకళ్ళు అని నేను ఈ సినిమాకి ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ సినిమా నేను చాలా కష్టపడి పనిచేశాను. నిజంగా ఈ సినిమాని మీరు ఎంత బాగా చూస్తే నేను అంత బాగా సంతోషిస్తాను. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకడైన దిల్ రాజు తన స్వస్థలం ఇందూరులో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే గొప్ప పేరు తెచ్చుకున్న ఈ ఇందూరు తిరుమలకు సినీ రాజకీయ ప్రముఖులను తీసుకువెళుతూ అంతా తిప్పి చూపిస్తున్నారు దిల్ రాజు. లేటెస్ట్ గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ను కూడా ఆహ్వానించాడు. ఆయన తన ఎడ్ల బండిలో గుడికి తీసుకెళ్లిన వీడియోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. అందరికి నమస్కారం. ముందుగా నేను పిలవగానే ఎంతో బిజీగా ఉండి కూడా ఈరోజు మా పల్లెకి వచ్చిన మా అన్నయ్య ప్రకాష్ రాజ్ గారికి, అలాగే స్పెషల్గా నా మీడియా మిత్రులకి, ఎందుకంటే ఎంతసేపు హైదరాబాద్లో కలిసినప్పుడు సినిమాలు ఆ సినిమా ఏంటి ఈ సినిమా ఏంటి షూటింగ్లు ఏంటి ఇదే గొడవ మనందరిది. మీ అందరిని ఎప్పటి నుంచో ఇక్కడికి తీసుకురావాలని ఒక కోరిక ఉండే. సో అది ఈరోజు ప్రకాష్ రాజ్ గారు అనే ద్వారా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. సో మీ అందరికీ ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్
అంటే ఏముంది హైదరాబాద్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటే దిల్ రాజు గారు వాళ్ళ ఫ్యామిలీ ఏదో టెంపుల్ కట్టారంట, అక్కడ ఇలా ఉంటుందంట అలా ఉంటుందంట అని ఒక టెంపుల్ గురించే తెలుసు. కానీ ఇందాక మా బ్రదర్ నరసింహారెడ్డి గారు చెప్పిన 2006 నుంచి ఒక విజన్తో స్టెప్ బై స్టెప్గా ఇక్కడ మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ అని ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో ఈరోజు ప్రధానమైనది దేవాలయం. అద్భుతంగా ఇక్కడున్న ప్రజలందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. సో మీరందరూ ఈరోజు వచ్చి ఇక్కడ ఏంటి దేవాలయం అనేది చూశారు. దానికి మీ అందరికీ ధన్యవాదాలు. దేవాలయం వెనకాల చేయాలనుకున్న 4 పిల్లర్స్ ఇందాక చెప్పినట్టు ఒక సోషల్ సర్వీస్ కానీ, సమాజంకు సంబంధించింది కానీ, ఇలా 4 పిల్లర్స్ని డిజైన్ చేసి ముందుకెళ్తున్నాము. దాంట్లో ఇలా ప్రత్యేకంగా అబౌట్ అగ్రికల్చర్, ఇందాక అన్నయ్య చెప్పినట్టు వాట్ ఈజ్ అనేది ఇంకా నాకంటే ప్రకాష్ రాజ్ గారు మొత్తం తిరిగి చూశారు కాబట్టి వారు డెఫినెట్గా వారికి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి. ప్రకాష్ రాజ్ గారు ఒక నటుడుగానే కాదు, నటుడుగా క్యారెక్టర్ నుంచి బయటకు వస్తే వారిలో ఉండేటి ఏంటివి అనేది నాకు బాగా దగ్గరగా చూస్తాను కాబట్టి తెలుసు. సో వారు మాట్లాడతారు దాని గురించి. సో సొసైటీకి మనవంతుగా ఏదో చెయ్యాలి అనేది ఇక్కడ మేము చేస్తున్న ఆలోచనలు అవన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ మీడియా మిత్రులు కూడా అవన్నీ దగ్గరుండి చూశారు. సో మీ అందరికీ మళ్ళీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. సోషల్ కాజెస్లో ఇక్కడ చేస్తున్నవి 2 ఉన్నాయి. ఈరోజు కూడా గర్భిణీ స్త్రీలకి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలకి ఎవ్రీ మంత్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఫెస్టివల్స్ మనకు సంబంధించిన ఫెస్టివల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎవ్రీ ఇయర్ మొన్నే 4 days బ్యాకే దసరా సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే చేసుకొని వెళ్ళాము. సో ఇలా ఎవ్రీ ఫెస్టివల్ దసరాకు సంబంధించి కానీ, సంక్రాంతి కానీ, అండ్ బతుకమ్మకు సంబంధించింది, ఇలా ప్రతి మనకు ఉన్న ఫెస్టివల్స్ అన్నీ, కృష్ణాష్టమి, ఇలాంటి ఈవెంట్స్ అన్నీ ఇక్కడ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాము. సో వీటిలో పార్టిసిపేషన్ చేస్తున్నాం. ఇక్కడ మా చుట్టుపక్కల గ్రామాలు, మా విలేజ్ నిజామాబాద్ నుంచి చాలామంది వచ్చి దాన్ని తొలగించడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. సో ఇవన్నీ చేస్తూ సోషల్ కాస్గా మెయిన్గా దేవుడికి సంబంధించినవి ప్లస్ మన ఫెస్టివల్స్కి సంబంధించినవి కాకుండా సోషల్ కాజ్ చేస్తూ ఇప్పుడు ఈ అగ్రికల్చర్కు సంబంధించి చేస్తున్నాము. సో వీటి గురించి విజయరామ్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతూ ఉంటుంది. మనిషి మేము ఉన్నామే చాలా డేంజర్. చూడండి, చాలా సింపుల్ ప్రపంచంలో ఉన్న విషయం. ఈ హోల్ డిజైన్ ఏముంది, ప్రకృతి ఉండొచ్చు, మా దేహం ఉండొచ్చు, మాకెవరికి తెలియదు. వంటోడు ఎవరండి ఈ ప్రపంచానికి? ఒక్కడే వంటోడు ఉన్నాడు, సూర్యుడు. సూర్యుడే మనకు వంటోడు. వాడు మామిడి చెట్లు మామిడ, సీతాఫల చెట్లు సీతాఫల, నిమ్మ చెట్లు నిమ్మ, పులికి కావాల్సిన జింక, పక్షులకు కావాల్సిన పురుగులు మొత్తం ఆడ వంట చేస్తాడు. మేము మనుషులు మాత్రమే దాన్ని పర్మిటేషన్ కాంబినేషన్ వంట చేసుకుంటూ తింటాం. ఆడు ఎవరికి ఏం కావాలి, ఎందులో ఏం కావాలి, అదొక డిజైన్. ప్లస్ ఈ మనిషికి వచ్చిన అహంకారం ఏంటంటే, ప్రకృతితో మాట్లాడేటప్పుడు నేను పెంచుతాననే అహంకారం పోవాలి, పెరగనిస్తాననే వినయం కావాలి. అది లేదు మా దగ్గర. ఎవడు పెంచలేడు. మా పిల్లల్ని మనం పెంచట్లేదు, ఇండైరెక్ట్గా సూర్యుడే పెంచుతున్నాడు, వేరే వేరే రూపంలో పెంచుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది పెంచుతానని. మనం ఈ అహంకారాన్ని వదులుకోకపోతే ప్రకృతికి ఏమవ్వదు. ప్రకృతి మలాంటి ఎంతో చూస్తుంది, మేము పోతాం అంతే. మేముండం. ఇది ప్రకృతిని కాపాడడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నాం, కలుసున్నాం అనేదానికన్నా అబంధం ఇంకొకటి లేదు. మనం బ్రతకాలి, మన తరాలు ఉండాలి. సో మనం కేర్ఫుల్ అవ్వకపోతే ఇది అవ్వదు. పాలేకర్ గారు గురించి నేను చాలా విన్నా. అంటే నాకు కూడా వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి, దాని గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి నేను ఫుకోకాని చదివిన వాటిని, చాలా పుస్తకాలు, చాలా ప్రయాణాలు. ఒకసారి నేను మైసూర్లో ఉన్నప్పుడు పాలేకర్ గారు వచ్చారంట. అంటే ఎక్కడున్నారు, ఆయన కలవాలంటే, లేదు పొద్దున్న వెళ్ళిపోతున్నారంట.
అక్కడ మన దేవనూరు మహాదేవ అని ఒక రైటర్ ఉన్నారు. ఆయనది ఒక 5 ఎకరాల తోట ఉంది, దానికి బనవాసి అని పేరు. వాళ్ళిద్దరూ అక్కడ ఉంటారంట. పొద్దున్న వెళ్ళి కలవచ్చు అంటే అర్లీ మార్నింగ్ వెళ్తే ఇద్దరు భూమితో మాట్లాడుతూ నించున్నారు. అలా పాలేకర్ గారు పరిచయం. ఆ తర్వాత పాలేకర్ గారితో మాట్లాడుతూ ఆయన విధానాలను తెలుస్తూ అక్కడ చాలా కృష్ణప్ప అని చాలామంది కర్ణాటకలో ఆయన నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాంటి ఒక వ్యవసాయం చేస్తూ ఉన్నారు. నాకు ఒక పెద్ద ఎగ్జైట్మెంట్ అది. ఆ తర్వాత ఇప్పుడు మనము ఆవు పేడ అంటాం కదా. మనం ఏమవుతాం అంటే మూర్ఖులు, మనం దేనికైనా ఒక దైవికం ఇచ్చేయడమే. ఒక దేశీ ఆవులు 3,000,000 దేవతలు ఉంటుందని అంటాం. అది 3,000,000 దేవతలు అంటే 3,000,000 మైక్రోక్రోమోసోమ్స్. అది ఒక దేశీ ఆవు పేడ వేస్తే మీరు అరగంట తర్వాత తీస్తే భూమికి కళ్ళు తెరిచి ఉంటాయి. దే ఆర్ ద వన్స్ హూ క్రియేట్ ద హ్యూమన్స్ ఆఫ్ దిస్ ఎర్త్. మనం భూమిని కాపాడుకోవాలి. మనం ఎప్పుడు చెట్టు మొక్క అంటాం, చెట్టు మొక్కం కాదు. మనం ఫోకస్ చేయాల్సింది మన భూమిని, మన మట్టిని, ఆ హ్యూమస్. పాలేకర్ గారు మాట్లాడి ఇప్పుడు మర్చిప్పుడు అక్కడ చాలా పళ్ళ చెట్లు అని ఉన్నాయి. ఒక 5 లేయర్ ఫార్మింగ్ అని మాట్లాడు. 5 లేయర్ ఫార్మింగ్ అంటే పెరగనివ్వడం. మనిషి ఒక అరణ్యం ఉంది. అరణ్యం అనేది మనకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ 5 లేయర్ ఫార్మింగ్. ప్రఖరమైన సూర్యుడు కిరణాలు ఏమున్నాయో ఆయన ఇచ్చే నైట్రోజన్ ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. దాన్ని భరించగలిగే శక్తి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. అందుకే ఒక మహావృక్షం, దాని నీడలో ఒక చిన్న వృక్షం, దాని కింద ఒక చిన్న చెట్టు, దాని కింద ఒక చిన్న చెట్టు, ఆ నీడలో ఉండే పాకే చెట్టు, ఇవన్నీ ఒక మనిషి ఎళ్లకుండా ఒక అరణ్యం అంత సమృద్ధంగా ఉండడానికి కారణం దిస్ 5 లేయర్ ఫార్మింగ్ ఉంది. అదే పాలేకర్ గారు చెప్పేది. యూ బ్రింగ్ ఇన్ దాట్ బికాస్ దే షుడ్ బి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇన్ బిట్వీన్. రైతు అనేవాడు మనం అరణ్యం ప్రకృతి అనేది మనిషి పోరాడిన రోజులు ఉన్నాయి. పోరాడి దాన్ని దున్ని అక్కడి నుంచి చేసుకున్నది. ఇంకొకటి విస్మయంగా కూడా ఉంది. ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ సీక్రెట్ స్పేస్ అది. ఆ విస్మయం ఇప్పటిదాకా భేదించలేము. అంటే మనిషి ఎంత మెడిసిన్ కనిపెట్టినా ఎప్పటిదాకా ఒక పుల్లు కనిపెట్టడం అప్పటిదాకా ఏం ప్రయోజనం లేదు. మనిషి ఈ కాంట్ ఈవెన్ క్రియేట్ అ స్మాల్ లిటిల్. సో ఇట్ ఈస్ ఎ వెరీ డిఫరెంట్ బ్యాలెన్స్. సో మనం ఇలాంటి ఒక ప్రకృతిని కాపాడుకోవడం, దాన్ని ఏలడం కాదు. ఎందుకంటే ప్రకృతి మనిషికి ఎంత అవసరమో అంతిస్తుంది. మీ అత్యాశకి ఇవ్వదు. ఇట్స్ నన్ ఆఫ్ ఇట్స్ బిజినెస్. మేమే ఇప్పుడు ఒక పులి అనే ఒక పులిని తీసుకుంటే మీరు పులిలా బ్రతకాలి, పులిలా చూడాలంటాం. దానికి ఆకలిస్తే ఒక సంవత్సరానికి 47 నుంచి 52 సార్లే తింటుంది ఒక పులి. అంతే ఆకలి దానికి. అది బయలుదేరి ఆకలేసి 2వ రోజో 3వ రోజో దానికి ఒక 100 జింకలు ఉంటే ఆ జింకలో ఏది వీక్గా ఉంది, ఏది ఈజీగా దొరుకుతుంది, బలప్రయోగం చేయదు అది. అలా ఆలోచించి ఆడిని పట్టుకున్న తర్వాత మిగతా 99 ఫ్రీ. మళ్ళీ వెళ్ళదు ఇంకో దాని జోలికి ఇంకో వారం. మనం అప్పటికి అలా కాదు. మనం ఈ జింకని తిని రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఎల్లుండి లంచ్కి, మా పిల్లల లంచ్కి, మా పిల్లల లంచ్కి, తరతరాల లంచ్కి చేర్చి పెట్టుకుంటే దరిద్రులు అయిపోయాం మనం. దట్ ఈస్ ద హోల్. అంటే ఎందుకు ఇంత డీప్గా మాట్లాడుతున్నాను అంటే ఇంకా చాలా మాట్లాడేది చాలా ఉంది ప్రకృతిని వచ్చేటప్పుడు. వై మాపల్లె ట్రస్ట్ కానీ ఇలాంటి వీళ్ళలాంటి మనుషులు చాలా అవసరం. అంటే మనకి ఓరియంటేషనే మారిపోయింది రైతులకి. ఇప్పుడు రైతులు కూలీలు అయిపోయారు. అంటే ఏం పంటాలని తెలియదు, భూమితో ఒక సంబంధం లేదు, భూమితో మాట్లాడలేదు. మనం ఇప్పుడు మనం మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉంది. నేను కొండారెడ్డిపల్లిలో నా ఊరిని దత్తక తీసుకున్నప్పుడు పక్కన ఒక 3 ఎకరాల పొలం పత్తి పండేవాడు. అదేంటయ్యా నీకు ఎంత వచ్చిందయ్యా లాస్ట్ ఇయర్ అన్న? 1,00,000 రూపాయలు వచ్చింది. అలా కాదు, కూర్చో పక్కన. మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అన్న తమ్ముళ్ళు సార్, మనం మొత్తం 5గురు సార్. ఒక సంవత్సరం మీ 5గురు జీతం ఏంట్రా అది లెక్క. ఈ 3 ఎకరాలు నువ్వు తీసుకొచ్చిన ఫర్టిలైజర్స్ ఎంత, మార్కెటింగ్ ఎంత, దాన్ని తీసింది ఎంత, మొత్తం తీసి నీకు దొరికింది 20,000 రూపాయలు. సంవత్సరానికి 20,000 రూపాయలు వస్తే ఎక్కడికి పోవాలండి మనిషి? రీస్ట్రక్చర్ అంటే నా ఇన్ఫ్లుయెన్స్ మేడం, నేను వాటర్ ఇస్తాను, ఐ విల్ గివ్ యూ ఎంపవర్మెంట్ అంటే ఇప్పుడు బాగున్నాడు. నా మైసూర్ ఫాన్ పక్కన ఓన్లీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ షుగర్ కేన్ వేసి కూర్చునేవాడు. ఇవాళ ఆడు కోకోనట్ వేసాడు, బీటిల్ నట్ వేసాడు, మధ్యలో ఆ బీటిల్ నట్ నాడక్ కావాలని బనానా వేసాము. సో దర్ ఇస్ సో మచ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఇలాంటి
రైతులకి తెలియట్లేదు, అంటే దారి తప్పించేశారు వీళ్ళు, దారి తప్పించేశారు. అలాంటి వాళ్ళకి మా పల్లె లాంటి ఒక ఇంత కొంత అద్భుతమైన ఒక ఆధ్యాత్మికమైన ఒక మోస్ట్ గివింగ్ బ్యాక్ టు నేచర్ అనే ఒక కాన్సెప్ట్తో ఒక పర్సువరెన్స్తో ఒక తపస్సులా చేస్తున్నారు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈరోజు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు దారి తప్పి అన్ని సంవత్సరాలైనా కావాలి మనకి టు ఇన్వెంట్, కమ్ బ్యాక్, సీ ద నేచర్, రీకనెక్ట్ టు ద నేచర్, స్టార్ట్ కాన్వర్జేషన్స్ విత్ ద నేచర్. అది ఒక గుడి ఉండొచ్చు, దేవుడై ఉండొచ్చు, పండగలు ఉండొచ్చు, మా కల్చర్ ఉండొచ్చు, అలాగే మా పంటలు కూడా, మా తినే ఆచార విచారాలు కూడా. అండ్ ఐ థింక్ ఇట్ ఇస్ ఎ వెరీ కమెండబుల్ జాబ్. అండ్ ఇలాంటి విషయం నాకు ఎప్పుడూ ఇష్టం. నేనున్న అన్ని స్టేట్స్లో నేను ఐ హ్యావ్ బిగ్ గ్రూప్ ఆఫ్, నేను క్యాలికట్ వెళ్తున్నాను, మీకు సినిమాలు చూశాను నన్ను, బట్ క్యాలికట్లో కూర్చొని ఎవ్రీ ఇయర్ నేను సీడ్ ఫెస్టివల్ చేస్తూ ఉంటాను. అక్కడ ఉన్న లోకల్ అబారిజినల్స్ని పిలిచి, అక్కడ ఫారెస్ట్ నుంచి అమ్మాయిలు వచ్చి దాదాపు 36 రకాల చిల్లీస్ తీసాం బయట. మన ఇండియన్ మొన్న ఇక్కడ గంధకసాల రైస్ గురించి వింటుండే నాకు ఒక 2 కేజీలు ఇవ్వరా అని అడిగాను. బికాస్ ఫ్రమ్ కేరళ హౌ బ్యూటిఫుల్ దట్ రైస్ ఇస్. మన రైస్ అది, జీరగ సాంబార్ రైస్ ఉండొచ్చు, బ్యూటిఫుల్. సో ఇలాంటిది మళ్ళీ మీరు తీసుకురావడం అనేది, ఇక్కడ డబ్బేం లేదు వీళ్ళకి, బట్ ఎక్కడో ఒక చోటు. ఎందుకంటే దిల్ రాజు లాంటి వాళ్ళు, ఈయన లాంటి వాళ్ళు నీకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఒక మనిషి ఎదిగాడు అన్న ఎత్తు ఉంది కదా, ఆ ఎదిగిన ఎత్తు కొలత ఎలా చేయాలంటే, తాను ఎదగడం వల్ల ఇంకెంతమందిని ఎదగనిస్తాడో అదే కొలత. అదే కదా మనిషి అంటే. ఊరికే ఎదిగితే అని అంటే పోగొట్టుకునేంత శ్రీమంతుడు ఉండాలి, దాచిపెట్టుకునేంత దరిద్రుడు అవ్వకూడదు కదా. అలాంటి దారిద్ర్యం లేకుండా అలాంటి అద్భుతమైన ఒక శ్రీమంతికి నాళ్ళు పెట్టుకున్నారు. అండ్ మీలో కూడా అంటే ఊరు వాళ్ళు కూడా చాలా కష్టం నాకు తెలిసి, 25-30 మంది ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు. మీరు మీ అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నారు, కోఆపరేటివ్ సొసైటీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళకి చెప్పాను, ఈరోజు రైతుగా ఉంటే పండిస్తే చాలదు, ఆయన ఒక బిజినెస్ నేమ్ అవ్వాల్సిన ఛాన్స్ ఉంటుంది, అకౌంటెంట్ అవ్వాలి, ఆయన ఒక విజనరీ అవ్వాలి. మా భూమి, మా మట్టి, ఇలాంటి మీరు చేసుకోవాలి, కానీ ఎవరు వచ్చి చేయరు. సో ఇలా మీరు ఇది ఇంకా ప్రసరించాలి, చాలామంది రావాలి, ఇది ఒక మోడల్ విలేజ్ అవ్వాలి. ఆ దారుణ మీద నడుస్తున్నప్పుడు నా వంతు ఏమైనా నేను మీ అండగా ఉంటాను, మీతో ఉంటాను. ఎందుకంటే ఇది నా కళ కూడా, అదేదో నా బాధ్యత కూడా ఇది. అండ్ డెఫినెట్లీ విల్ బీ టుగెదర్ అండ్ విల్ కంటిన్యూ. మీతో ఉంటాను, మీరు పంట పండించేటప్పుడు వస్తాను, మీ నుంచి కొన్ని విత్తనాలు తీసుకెళ్ళి నేను అక్కడెక్కడికో విత్తనాలు వేసుకుంటాను, నాకేదైనా విత్తనాలు దొరికితే నేను ఇక్కడికి వస్తాను. వీ విల్ ట్రై టు డూ లాట్ ఆఫ్ దిస్ థింగ్స్. సిటీ నుంచి మనుషులను తీసుకొద్దాం. మీడియా మిత్రులు ఉన్నారు, ఇలాంటి విషయాలను కూడా ఇవాళ ఉన్న వేరే న్యూస్ల మధ్య ఇలాంటి విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. హోప్ విల్ ఆల్ గ్రో. అండ్ దానికి కావాల్సినంత ఒక అద్భుతమైన సారథ్యం ఇక్కడ ఉంది. అండ్ ఆయన నడుస్తుంటే ఆ వీడియోలన్నీ చూశాను నేను, కబడ్డీ ఆడుతుంటే, తిరుగుతుంటే, ఇట్స్ సో బ్యూటిఫుల్. అంటే మంచి ఇంత ఎదిగిన తర్వాత కూడా ఆ జీవన్ముఖి అంటాం, అభిముఖంగా ఆ ఉత్సాహం ఉంది కదా, అదే మా అందరికీ ఒక శ్రీరక్ష. అండ్ మే యూ ఆల్ హ్యావ్ ఆల్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ మీడియా. ఇది వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కలిశారు, బట్ వీళ్ళిద్దరి బాధ్యత మాత్రం కాదు, మనందరి బాధ్యత ఇది. బికాజ్ మంచి ఆహారం మన పిల్లలకి ఇవ్వడం, ఆరోగ్యమైన జీవితం, ప్రశాంతమైన జీవితం బ్రతకాల్సిన అవసరం, నిజాలు సత్యాలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. లేకపోతే ఏమవుదు, పోతామంతే. అవసరమా? అంత అర్జెంట్ ఏముంది? పుట్టింది బ్రతకడానికి, తీవ్రంగా బ్రతుకుదాం, ఇలాంటి విషయాలు చూసుకుంటాం. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఓకే, చూసారు కదా, ఇవి ఇవాల్టి ప్రైమ్ షోలోని కలర్ఫుల్ ఫిలిం న్యూస్. మళ్ళీ రేపటి ప్రైమ్ షోలో కలుసుకుందాం. టిల్ దెన్ బై బాయ్.